ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి. చంటి ఏం చెప్పావురా? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. చంటి గారు ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. అబ్బా అబ్బా ఎందుకు సార్ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, చిలకుంది. 50,000 వచ్చింది కదా ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసాడు, అప్పు తీర్చేస్తాను. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. సార్ 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 ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వందకి ఎంత లాగాడంటే వీడు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ. అని మనిషి ఎవరు వచ్చారో చూడు. నేను కాకుండా ఇంకొక పని మనిషిని తీసుకొచ్చారు. ఏమండి ఆఫీస్ కి తీసుకెళ్తారా? ఏంటి వర్ష, నేను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటి ఆఫీస్ కి ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళడం ఏంటి? ఈ డ్రెస్ తీసుకెళ్తే ప్రాబ్లం ఏముందండి? నేను సినిమా ఇంట్లో చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఓటీటీ లేసి ఊరంతా చూపిస్తున్నావు వర్ష. రే అల్లుడు, మగవాడు చెప్పినట్లు పెళ్ళాం వినాలి కదా. వినాలి. అది నా మాట ఇంటలేదు. మీ అత్తని బయటకు వెళ్ళరా. అత్తయ్య అమ్మా నువ్వు ఇలా ఉంటే నేను తల ఎలా ఎత్తుకోవాలమ్మా రోడ్డు మీద? మరి నువ్వు ఇలా ఉంటే నేనెలా తలెత్తుకోవాలమ్మా? చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? ఈ రోజు నా లిల్లీ పెళ్లి, అందువల్లే కాట్లు పంచానికి వచ్చిన. థ్యాంక్ యూ. ఏమైంది పృథ్వీ, ఏడుస్తున్నావు? ఊళ్ళో ఎవడెవడికో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావు, నీకు అవలేదు కదా ఇంకా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రభాస్ గారు ఏమన్నారు? సీనియర్స్ తర్వాత మేము అని. ఆయన సీనియర్స్ తర్వాతే మేము అన్నాడు, ముసలోళ్ళ తర్వాత అల్లా. నువ్వు వస్తావంటే నేను వద్దంటాన సినిమాకి హీరోయిన్ గా నన్ను ఫస్ట్ అడిగారు తెలుసా? నువ్వేం వస్తానని ఉంటావు, ఒళ్ళో వద్దని ఉంటారు. టూ రోజెస్ బ్యూటీ పార్లర్ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రష్మి. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవాలి అనుకో 10,000 తీసుకుంటాం. అదే అందంగా అమ్మాయిలు చేసుకున్నారు అనుకో జస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే నాకు 1,000 రూపాయలేనా? నీకు 10,000 రా, 1,000 రూపాయలు అమ్మాయిలు చూడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. మా పార్లర్ నా 2 రోజెస్ పిలుస్తాను. 2 రోజెస్ ప్లీజ్ వెల్కమ్. రోజు నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. రోజు నెంబర్ 2 ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గా ఉండేది, ఇప్పుడు వాడిపోయింది. బాబు ఎక్స్క్యూజ్ మీ రా. ఎస్ సార్. 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసిరా. సార్ నాకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, డీటాన్, ఫేషియల్, హెయిర్ స్పా, బాడీ స్పా అన్ని స్పాలు కావాలి సార్. యా శాంతి. పాపం దడుచుకున్నట్టున్నాడు. ఇప్పుడు చెప్పిన ఏమో చేస్తా? ఏమో చేస్తుంది. అయితే ఎన్నొద్దు సార్, జస్ట్ కటింగ్ చాలు నాకు అంతే. కటింగ్ కూడా ఇది చేస్తా. అయితే జస్ట్ 3 కత్తలు చాలు అంతే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.